హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జయంతి, గైనకలాజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. సో ఈ వీడియోలో మనం ఈ సీజన్లో మనకి ఇప్పుడు వింటర్ కదా, చాలా చల్లగా ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఈ వింటర్లో ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వింటర్లో చాలా మందికి ఏంటంటే టెంపరేచర్స్ చాలా చల్లగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ బాడీని వామ్గా ఉంచుకోవాలి. వెచ్చగా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మదర్ మనకి ఫ్యూచర్లో అంటే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఈ కాపాడుతూ ఉంటుంది. సో మనం వామ్గా ఉండడానికి జాకెట్స్ వేసుకోవడం, లేకపోతే వులన్ స్వెటర్స్ వేసుకోవడం, లేకపోతే మంకీ క్యాప్స్ కానీ మఫ్లర్స్ కానీ ఇలాంటి చెవులు కవర్ చేసుకొని హెడ్ని కవర్ చేసుకుంటూ ఇలా వేసుకోవడం వల్ల కొంచెం బాడీ వామ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల కోల్డ్ అంటే జలుబులు, ఫ్లూ అనేవి, ఇంకా రైనైటిస్, కొంతమందికి అలర్జిక్ రైనైటిస్, కొంతమందికి సైనసైటిస్ అనే ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ వస్తాయి కాబట్టి బాడీ వామ్గా ఉంచుకోవడం చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి హైడ్రేషన్. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మందికి దాహం వేయట్లేదని సీజన్లో అండ్ ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ వాటర్ తక్కువ తాగుతుంటారు. బట్ మనకి బాడీ కానీ స్కిన్ కానీ ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వాలన్నా, లేకపోతే స్కిన్ కరెక్ట్గా హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్గా ఉండాలన్నా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ బేబీ చుట్టూ ఉన్న ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ సరిగ్గా ఉండాలంటే, ఉమ్మనీరు కరెక్ట్గా ఉండాలంటే కూడా, అండ్ ప్రాపర్ డైజెషన్ అండ్ మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి అంటే కూడా ఒక ప్రాపర్ వాటర్ అనేది 2.5 నుంచి 3 లీటర్స్ వాటర్ అనేది తాగాలి. నెక్స్ట్ విషయానికి వస్తే థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డైట్. సో డైట్ అనేది చాలా మంది ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, తోటకూర, పాలకూర ఇలాంటివి బాగా తీసుకోవచ్చు. అండ్ బయట ఫుడ్స్ ఎక్కువ తినకూడదు, జంక్ ఫుడ్స్ తినడం మానేసేయాలి. అండ్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ చాలా మట్టుకి అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. ఫోర్త్ థింగ్ ఏంటంటే చాలా మందికి స్కిన్ చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు ప్రెగ్నెంట్ లేడీస్. ఈ సీజన్లో ఏంటంటే స్కిన్ చాలా డ్రై అవ్వడం జరుగుతుంది. సో దీనికి సరిగ్గా వాటర్ తాగడం అండ్ ఎప్పటికప్పుడు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి. దీనివల్ల స్కిన్ డ్రై అవ్వకుండా, పెన్సిల్ బారినట్టు ఊడిపోకుండా, పగిలిపోకుండా ఉంటుంది. అండ్ ఇచ్చింగ్ కూడా చాలా మట్టుకి ర్యాషెస్ రాకుండా కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజెస్. చాలామంది ఈ చలికాలంలో చాలామందికి, నాట్ ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్, అందరికీ ఏంటంటే బాడీ ఏక్స్ వచ్చేస్తుంటాయి, ఒకే చోట కూర్చోవాలనిపించడం, లేజీగా అనిపించడం జరుగుతుంది. కానీ ఇలాంటి టైంలో కూడా కాస్త వాకింగ్ చేయడం, ఒక 30 minutes వాకింగ్ చేయడం, దాంతో పాటుగా ఇంకా 20 minutes ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మదర్కి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఈ జాయింట్ పెయిన్స్, ఏదైనా బాడీ పెయిన్స్ అన్ని తగ్గే అవకాశం ఉంటుంది. లాస్ట్ వచ్చేసి ఇంట్లో ఏంటంటే చాలా మందికి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ప్రెగ్నెంట్ లేడీకి తొందరగా ఈ జలుబులు, జ్వరాలు అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో ఎవరైనా సిక్ ఉంటే కనుక మాస్క్ పెట్టుకోవడం, లేదంటే వాళ్ళ నుంచి కొంచెం ఐసోలేట్ అవుతే ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ బయట కూడా చలి ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ బయట ట్రావెల్ చేయకుండా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడం చాలా ఉత్తమం అన్నమాట. సో మనం ఈ వీడియోలో ప్రెగ్నెంట్ లేడీస్ వింటర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకున్నాం కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.